సార్ ఇప్పుడు చాలా బాగా చెప్పారు సోదరి కీర్తన గారు, మా సోదరుడు విజయ్ కిరణ్ గారు. అయితే నేను ఒకే ఒక అంశాన్ని అడగదలుచుకున్నాను. 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు మీడియా సమావేశాన్ని పెట్టి ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఎప్పుడు కూడా 2 సంవత్సరాల కాలంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వీళ్ళు అంటున్నారు కదా, మేము కూటమి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాధానాలు చెప్పింది లేదు. పైపెచ్చు ఇప్పుడేమంటున్నారు, వీళ్ళంతా ఒక పెయిడ్ బ్యాచ్ తీసుకొని ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు, ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. నిన్న ఒక వ్యక్తి, నేను ఒక ఆర్టిస్టుని, నాకేమీ తెలీదు, అలానా వాళ్ళు చెప్తే నేను ఇలా నటిస్తున్నాను అంతే అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అనుకరిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి సంఘటన చూశాం. నారా లోకేష్ గారు కూడా మెచ్చుకున్నారట ఆయన్ని. ఆస్కార్ లెవెల్లో నటించావు నాయన ఆర్టిస్టు అని మెచ్చుకున్నారట. ఇంకొక పెయిడ్ ఆర్టిస్ట్ గ్యాంగ్ ఆవిడెవరో ఆకృతి పాప అంట, ఆకృతి పాప ఏదో, ఆవిడ ఒక పెయిడింగ్ ఆర్టిస్టు. వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులను, మాజీ శాసనసభ్యులను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ప్రతిరోజు కూడా ఇదే పనిగా పెట్టుకొని వీడియోలను తయారు చేస్తూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. మరి వీళ్ళు పెయిడ్ బ్యాచ్ కాక ఇంకేంటో మాకు అర్థం కావట్లా. ఆ తర్వాత నేరుగా తెలుగుదేశం పార్టీనే మై టీడీపీ అనేటువంటి ఒక యాప్ తీసుకొచ్చి దాంట్లో కార్యకర్తలకి సోషల్ టాస్క్లు ఇవ్వడం, ఈ రకంగా పెయిడ్ ఆర్టిస్టులతో చేయించినటువంటి వీడియోలన్నింటినీ కూడా ట్విట్టర్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ షేర్ చేసి స్క్రీన్ షాట్లు ఇస్తే పార్టీ నుంచి బహుమతులు పొందుతారు అని నేరుగా విష ప్రచారాలు. అంటే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయడానికే పని చేస్తారు, వీళ్ళు మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులతో పనిచేస్తున్నాం అని చెప్పి నేరుగా వీళ్ళే పెయిడ్ ఆర్టిస్టులతో పనిచేయిస్తా రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నారు. ఆ సీమరాజా గారు ఎవరు సార్? వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నుంచి ఫండింగ్ రావట్లేదా? వాడు ఆర్పీ గారు తనిఖీ మాలినారు, వాడు మాట్లాడే మాట్లాడారు చూసారా? ఎందుకు అనవసరంగా ఎంత అసభ్యంగా మాట్లాడతాడు. ఏం వాళ్ళు ఏమన్నా పాలసీల మీద పోరాటాలు చేస్తున్నారా, లేదంటే ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తున్నారా? 24 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూనే ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోదు. మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తారు, ఈ రకంగా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి వైసీపీని ఈ రకంగా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సీమరాజా, ఆర్పీ లాంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తున్నారు. ఎక్కడైనా విధానపరమైనటువంటి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తోందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోల మీద ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. అయ్యా ప్రభుత్వ వైఫల్యాలు ఈ రకంగా ఉన్నాయి, ఆర్థిక విధ్వంసం జరుగుతోంది, అప్పుల మీద అప్పులు చేస్తున్నారంటే ఒక్కడు సమాధానం చెప్పడు. ఏమైనా అంటే ఇలాంటి పనికి మాలిన పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి సతీమణి మీద, లేదంటే ఇలాంటి ఆకృతి పాప, అవతారం పాప అంట ఆవిడెవరో, ఆవిడని తీసుకొని వచ్చి ఈ రకంగా స్టంట్లు చేయిస్తూ, స్క్రిప్ట్లు చేయిస్తూ వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఎంత నీచ రాజకీయాలు సార్ ఇవి. ఇలాంటి రాజకీయాలను ప్రజలు హర్షిస్తారా? దమ్ముంటే మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, వాటి అమలు తీరేంటి? సంపద సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎందుకు చేస్తున్నారు? పైపెచ్చు ఒక పథకము ఇవ్వడం లేదు. ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి చర్చ మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిసారి కూడా విధానాల పరంగా సరే కాదు అంటే సురేష్, నా పాయింట్ సురేష్ కాదు, ఈ గమన ఏంటి, ప్రశ్న రావణ ఏంటి, మీకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఈ ఎపిసోడ్ అంతా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వచ్చేటువంటి ఆదరణని, వచ్చేటువంటి వ్యతిరేకతని ఎలా తగ్గించుకోవాలన్నటువంటి కుట్రలోనే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా కూటమి ఎత్తుగడలో భాగం. గమన వ్యవహారం ఏంటో, రావణ వ్యవహారం ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. ఈ రోజు ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు. వాస్తవాలు ఏంటి? ఈ రోజు ప్రభుత్వం సాక్ష్యాధారాలని కోర్టులో చూపాల్సినటువంటి పరిస్థితి. దేశ విద్రోహము, సంఘ విద్రోహము ఇలాంటి కేసులు పెట్టారు.
రేపు కాదు ఇప్పుడు ఆవిడ వెనకాతల చాలా గ్యాంగ్ ఉందని కదా, పోలీసుల విచారణలో తెలిసినవి చాలా పెద్ద గ్యాంగ్ ఉందని, అది పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ గా. సార్ తెలియనివ్వండి, ఒకవేళ వాస్తవం అయితే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి ఈ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటి? చాలా మంది పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఎవరో టార్గెట్ చేయడం ఎందుకు సార్? ఇంతకు ముందు సోదరుడు విజయ్ గారు అని చెప్పారు, భస్మాసుర హస్తం మాదిరి వాళ్ళు పెట్టుకున్నారని. ఆ భస్మాసుర హస్తం లాగా ఆయన నెత్తిన ఆయన చేయబెట్టుకుంటున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరో టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, అసలు ఆయన లెక్కలోకే లేరు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఆయన పక్కకు తీసిపెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటి జరగదు. ప్రభుత్వంలో లేనప్పుడు చెప్పిన మాటలు ప్రభుత్వంలోకి వచ్చాక గల్లంత అయిపోయాయి. ఈ రోజు ప్రజలే పవన్ కళ్యాణ్ కనపడటం కాదు సురేష్, వాళ్ళు ప్రచారం చేసి అంతా మీ లెక్క తేల్చింది ఆయనే అని వాళ్ళు అంటారు, మీరు అసలు ఏమో లెక్కలోనే లేరంటారు. ప్రజలు ఏది వినాలి? ఏ లెక్కలో ఉన్నారు సార్? ఒక్కటన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి విధానాలు గాని, మహిళల కోసం ప్రత్యేక చట్టాలు అన్నారు, తుగాలి ప్రీతి ఇది మొదటి కేసు అన్నారు. సరే, ఇప్పుడు గమనాకి రావణ్కి మీకు సంబంధం లేదు అంతేనా? చట్టం కావాలన్నారు. కాదు వినండి, ఏదైనా పవన్ కళ్యాణ్ గమన రావణ్కి వైసీపీకి అసలు సంబంధం లేదు. మొన్న ఎప్పుడో ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆవిడని ఏదో ఆశీర్వదించడం, అది అక్కడి నుంచి కదా మొదలైంది, ఏదో ఉందని. ఒకటి చెప్తాను సార్, ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం చే బాధింపబడుతున్నటువంటి ఏ బాధితుడైనా వాళ్ళకి నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళని వచ్చి కలుస్తారు. మొన్నటికి మొన్న ఆక్వా రైతులు, అంతకుముందు అమరావతి రైతులు, టిఎస్సీ అభ్యర్థులు, విజయలక్ష్మి గారు, ఈ రకంగా బాధితులు ఎవరున్నా కూడా ఒక నాయకుడి మీద నమ్ముకుంటే వచ్చి కలుస్తారు. అందులో తప్పేముంది? సో కృష్ణారావణ బాధితులు మంచోడు అంతేనా? కృష్ణారావణ బాధితుడా మంచోడా అన్నది నిర్ణయించడానికి నేను జడ్జిని కాదు సార్. ప్రభుత్వం ఏం చేస్తుంది? దేశద్రోహం కేసు పెట్టింది. దేశద్రోహం ఏ రకంగా దేశద్రోహం అవుతుంది? నక్సలైట్లతో సంప్రదింపులు జరుపుతున్నారు, నక్సలైట్లకు మద్దతు ఇస్తున్నాడు, వాళ్ళకి మద్దతు వచ్చాక మాట్లాడుతున్నాడని ఊహాజనితమైనటువంటి మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు సార్? నేను ఒకానొక దశలో నక్సలైట్లలో కలిసిపోవాలనుకున్నాను అన్నాడు. మరి ఆయన పైన దేశద్రోహం కేసు పెట్టచ్చు కదా? ఆయనే అన్నాడు తుపాకీ పట్టుకోవాలనుకున్నా, నక్సలైట్లతో కలుద్దాం అనుకున్నా అని మాట్లాడితే ఆహా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమకారుడు అనుకున్నారు. మరి ఇప్పుడేమంటున్నారు? నక్సలిజం అనేది ఒక చూపిస్తున్నారు. అంటే వీళ్ళకి మెచ్చితే నక్సలిజాన్ని పొగుడతారు, వీళ్ళకి చెడ్డ అనిపిస్తే వాళ్ళు చూడతారు. ప్రసాద్ గారు సామెత చూసుకోవాలి సార్. ఎవరినైనా విమర్శించేటప్పుడు ఏంటి ఈ రోజు చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి విషయం పైన మేము మాట్లాడుతున్నాం, మానవ హక్కుల ఉల్లంఘనని మేము మాట్లాడుతున్నాం, ప్రభుత్వ వైఫల్యాన్ని మేము మాట్లాడుతున్నాం. మాట్లాడదాం ఒక నిమిషం. ప్రసాద్ గారు, ఏంటి గమనం ఏంటి, ప్రశ్నారావణ ఏంటి, వీళ్ళ వెనకాతల పవన్ టార్గెట్ గా ఒక నెట్వర్క్ నడుస్తుంది అని చెప్పి పోలీసుల విషయంలో తేలుతున్నదంటే చాలా వీడియోలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆవిడ కూడా బెంగళూరు నుంచి వాళ్ళు బళ్ళారి మీదుగా హైదరాబాద్ లో ఆవిడ పెట్టిన మకాములు కానీ లేకపోతే వేరే డీల్స్ కానీ అన్ని ఒకటొకటే వస్తున్నాయి. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఈ కేసు? అరెస్ట్ చేశారా? 17వ తారీఖున రమ్మన్నారు కదా, రమ్మన్న తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఇది గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉంది, ఆయన మీద దేశద్రోహం ఉపా చట్టం పెట్టారు. ఈ ఫస్ట్ థింగ్ ఇక్కడ వైఎస్ఆర్ సిపిఐ లేకపోతే తెలుగుదేశం అనే దగ్గర నాకైతే జనసేన వాళ్ళు మొదటి నుంచి దీంట్లో ఎగేసుకుని మాట్లాడడం చూసాం తప్ప, ఆయన కూడా ఏళ్ళకి కౌంటర్ అవ్వడం తప్ప ఎక్కడ తెలుగుదేశం కానీ అండ్ యాజ్ ఫర్ యాజ్ వైఎస్ఆర్సీపీ కానీ అక్కడ యాక్టివ్ ఫ్రంట్ లో లేదు. అంటే అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడిన దానికి నిన్న కాంట్రడిక్షన్ మీరు పెద్దిరెడ్డి గారు మాట్లాడింది చూస్తే, అలాగే కొడాలని మాట్లాడింది చూస్తే సంబంధం లేదు ఒకరికొకరికి. సో ఒక పార్టీ డైరెక్షన్ లో వాళ్ళు లేరు, వీళ్ళు తెలుగుదేశం అయితే చాలా ఏదో మా విజయ్ కిరణ్ ఇక్కడికి వచ్చి మాట్లాడతారు కానీ పార్టీ డైరెక్షన్ ఉందేమో అంటే ఖచ్చితంగా ఉందని మాత్రం చెప్పలేడు. ఎందుకంటే మీకు ఇవ్వలేదు ఎక్స్ప్రెషన్ చెప్తున్నాను, మాట్లాడు. హెడ్డింగ్ పెట్టుకోవడానికి పర్లేదు మీకు ఉపయోగపడుతుంది, పెట్టుకోండి. ఆవిడ ఎక్స్ప్రెషన్లు నవ్వులు మాకు అన్ని తెలుసు. కానీ అసలు విషయం ఏంటంటే దీంట్లో ఫస్ట్ థింగ్ ఒక రాజకీయ పార్టీ మీద ప్రశ్నించడం అన్నది తప్పు అయితే, ఆయన సనాతన ధర్మం యాక్సెప్టెన్స్ అంటే సనాతన ధర్మం ఆయన ముందు మాట్లాడిన మాటలు తర్వాత సనాతన ధర్మం తీసుకున్న దానికి ప్రతిదీ కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఎక్కడో నుంచి ప్రశ్నించారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించుకుని మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం? ఇవాళ ఒక సామాజిక వర్గంలో ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న గమనాన్ని యాజ్ వెల్ యాజ్ రావణ్ని తీసేసిన తర్వాత ఎవరు రీప్లేస్మెంట్ వచ్చి ఎవరు తీసుకుని టేక్ ఓవర్ చేస్తారని అదే సామాజిక వర్గంలో. గమన సామాజిక వర్గం, రావణ సామాజిక వర్గం రెండు వేరు. గమన ఈజ్ హ్యాపన్ టు బి ఏ సామాజిక వర్గం అందరికీ తెలుసు.
ఆ నడిపిస్తున్న ఎవడు ఆయన కూడా ఆ సామాజిక వర్గం గమనితే ఇద్దరు ఒకటే సామాజిక వర్గం. వైఎస్ఆర్సీపీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎవరికి సంబంధం ఉంటుంది? ఇప్పుడు నేను కాదు గౌరవ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలిస్తే ఇప్పుడు కీర్తనం చెప్పింది లేకపోతే విజయకరణ్ చెప్పారు కాబట్టి నేను కూడా అంతేనా అని చెప్పేసి అమరమాచార్యులకు గురవక్కర్లే. ఇది జ్యూడిక్షన్ ఆఫ్ దిస్ థింగ్ ఎగెనిస్ట్ గా ఈ కాన్స్టిట్యూషన్ మీరు ఇందాక నుంచి భూపోద్ఘాతంలో చాలా చెప్పారు కదా, ఈవిడ వెనకాతల బోల్డ్ మంది ఉన్నారట. ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మన వాళ్ళందరినీ అలా అండమానికి ఒకసారి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, లక్షద్వీప్ తీసుకెళ్తాను, ప్యాకేజ్ మాట్లాడాను, అవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఒక యూట్యూబ్ నడుపుతుంది, ఒక వ్యవస్థతో నడుపుతున్నప్పుడు 10,000 మంది అనుకుంటే ఎవరు ఉండరు ఈ రోజున్న ఈ పాట యూట్యూబ్ లే. అలాంటి ఈ యూట్యూబ్ లో ఒక ఫోకస్డ్ గా పనిచేస్తున్నప్పుడు అండ్ దీని మీద ఖచ్చితంగా ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి సనాతన ధర్మం విషయంలో స్టాలిన్ గారి గవర్నమెంట్ ఉంది, ఆయన కర్ణాటక నుంచి ఆపరేషన్స్ వీళ్ళు చేస్తున్నారు అనుకున్నాం, కానీ ఆ సహాయ సహకారాలు ఉన్నాయేమో. మీకు ఒక వీడియో మా వాళ్ళు చూపిస్తారేమో, వాళ్ళ భర్త ఇలా కూసుకుంటున్నాడండి. కూసుకుంటున్న వీడియో నిన్నంతా వైరల్ అయింది. అది నేను చూపించకూడదు, యూట్యూబ్ లో చూపించట్లేదు. ఆపోజిట్ లో ఒకరు వీడియో తీసి ఓ వికటాటహాసాలు చేస్తున్నారు. ఈయనని ఆయన పార్ట్నర్ ఎవరో అన్నది అది జరుగుతున్న ప్రచారం. సో ఇన్ని రకాలుగా షేడ్స్ ఉన్నాయని స్ట్రాటజీలు అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మనం చూడండి హారర్ సినిమాలో దెయ్యాలు ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇవాళ యూట్యూబ్ లో ఇవాళ ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ ఆఫ్ గిమ్మిక్లు చేస్తున్నారు. సో దాంట్లో ఇది పార్టీ పార్సల్స్ అవ్వచ్చు, కానీ వాళ్ళ హస్బెండ్ ఏమైనా హాస్పిటల్లో ఉన్నాడా తర్వాత అవన్నీ మీకు కనిపించట్లేదు. అదేగా అదే అనుమానం. వాళ్ళ హస్బెండ్ నిన్న మీరు మీ ఇంటర్వ్యూలో శ్రవణ్ కూడా చెప్పాడు, మొన్నటి దాకా నేను ఆవిడ ఫ్యామిలీకి సంబంధించిన మంచి అనుకున్నాం, వాళ్ళ భార్య వేరే ఉన్నారట, అది నాకు తెలియదు. వేస్తున్నారు, ఆ వాయిస్లు కూడా ఉన్నాయి ఆపోజిట్ లో. సార్ ఏదైనా ఉన్నాయండి సార్ భార్య భర్తల మీద 190 ఉంటాయి. ఆ 190 పట్టుకుని వాళ్ళ వీడియో తీశారు కాబట్టి అది మీకు దొరికింది కాబట్టి మీరు వేసి ఇతనికి ఎవరి క్యారెక్టర్ నెంబర్ అసెస్ చేయాలి. ఆయన వాళ్ళ హస్బెండ్ తో నాకేటి సంబంధం, ఆ అమ్మాయితో నాకేటి సంబంధం, మీకేటి సంబంధం. ఎటు డ్రైవ్ అవుతుందని ఎటు డ్రైవ్ అవుతుంది తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతారు వీళ్ళందరూ. ఖచ్చితంగా వీళ్ళ దగ్గర దొరికిన ఇన్ఫర్మేషన్ కనుక యాంటీ సోషల్ థింగ్స్ ఏమైనా ఉంటే వీళ్ళెవరు కాన్సిక్వెన్స్ లను తప్పించుకోవడానికి ఎవరు తీసుమార్గం కాదు. ఫస్ట్ థింగ్ ఈయన మీద ఉపా చట్టాన్ని ఆపాదించిన తర్వాత కూడా నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను, ఉపా చట్ట పరివ్యూలోకి ఇతను వస్తాడో రాదా అని దగ్గర రేపు పొన్నవాళ్ళు గారు వాదించిన కిరణ్ బాగా చెప్పాడు. మీ లోపల తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు కూర్చోబెట్టాడు. 4 నువ్వు కొత్తగా లాయర్ అయ్యో, నువ్వు వీళ్ళు వాదించిన చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ రీజన్స్ అంటే 4 రోజు బెయిల్ వస్తుంది. అంచేత పొన్నవాళ్ళని లోపలని ఎప్పుడు లెక్క కట్టిన అందరికీ తెలిసి ఇక్కడ ఏం జరుగుతున్నాయి పార్టీల పరంగా. అంచేత ఒక న్యాయ వ్యవస్థలో కొన్ని సర్టన్ జ్యూడిక్షన్స్ లో ఎవరు ఎలా పనిచేస్తారని అందరూ యాడ్ స్టిక్ పెట్టుకుని కొలుస్తూనే ఉన్నారు. ఎవరెవరికి ఏ సంబంధం లేదు ఈ విషయంలో. ఓవరాల్ గా కనుక ఈ విషయంలో గమన అనే ఆవిడ ఒక మేబీ సీఈఓ అవ్వచ్చు ఆ ఛానల్ కి. కొన్ని కంటెంట్లు ఎలా ఉంటాయంటే సార్ ఒక్కొక్క ఛానల్లో కొన్ని విధాలుగా ఉంటాయి. అందరూ 99 ఛానల్ ఉన్నట్టు న్యూట్రల్ ఫ్యాక్టర్ మీద చేయమని వాడికి లేదు కదా, ఒక ఎజెండాతో ముందుకెళ్తూ ఉంటారు. నాకు ఇన్ఫర్మేషన్ ఆ రోజు మీరు వెళ్ళారు కదా ఏలూరు, కనపడలేదండి, అదేం కనపడలేదు నాకు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఆయన నాతో పాటు ఇంకా 4 యూట్యూబర్స్ కూడా పిలిచాడు, యూట్యూబ్ వాళ్ళు కూడా వచ్చారు, ఛానల్స్ వాళ్ళు కూడా. అక్కడ మాట్లాడింది ఓన్లీ రావనే. అసలు సర్ప్రైజింగ్ ఏమంటే ఇందాక మా మిత్రుడు ఒక మంచి వీడియో చేశాడు, మంచి బిర్యానీ తయారు చేసుకుని జరాశ్రవం బ్రహ్మాండంగా తింటాం దగ్గర. ఎవరు అతని పరిస్థితి ఎలా ఉందంటే బయటకు వచ్చిన సభాబంధం హిందూ అని డిక్లేర్ చేశాడు. ఓ పక్కేమో అక్కడ దళిత క్రైస్తవులు ఓన్ చేసుకునే దగ్గర డిజోన్ అయ్యారు, వాళ్ళు హిందువులు డిజోన్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ మీరు జరాశ్రవం అనే క్యారెక్టర్ బిగినింగ్ నుంచి చూసుకోగలిగితే ఆయన ఆ ఛానల్లో ప్రవర్తించిన తీర్పులు ప్రభుత్వం మీద ఈ రోజు కూడా దస్తగిరి కేసులాడు వాదిస్తున్న అతను ఏ విధంగా ఎవరి గురించి తెలియకుండా వెళ్ళాడంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఇంటర్వ్యూ నేను చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఈ డజంట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఇట్ రావణ గురించి నాకు తెలియదు అన్నాడు. ఇట్స్ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే మనకు కార్లు ఇచ్చినప్పుడు పూలు చెల్లించినప్పుడు అవేవి తెలియకుండా ఏర్పాట్లు జరిగితే సో ఇవన్నీ కేటగరికల్ గా కొన్ని జరుగుతున్నప్పుడు జరిగిన దానికి పర్యవసానాల్లో ఈయన దగ్గర నుంచి కేసు తీసుకోవడం కూడా క్లియర్ గానే ఉంది. ఎందుకు ఉపా చట్టం పెట్టేదాకా జలాశ్రవణ్ గారు నేను చెప్పిన దాంట్లో మీ ఇంటర్వ్యూలోనే చాలా కేటగరికల్ గా చెప్పాడు, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టేకెన్ బ్యాక్. ఏది ఆ సభకు సంబంధించిన కేసులు 4 తను పోరాడాడు, సక్సీడ్ అయ్యాడు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఉపా చట్టం అంటే అతను పరిధిలో లేదు. అది ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం క్యారెక్టర్ ఎలా తెలుస్తుందండి? సో ఆ క్యారెక్టర్ అసాసినేషన్ లోనూ క్యారెక్టర్ విషయాలు తెలుసుకోకుండా గుడ్డొచ్చేళ్ళ పడినట్టు ఎవరితో పడితే వాళ్ళు డీల్ చేయడానికి ఇక్కడ ఎవరికి అవకాశాలు లేవు. సో అంచేత ఒక స్మార్ట్ మూవ్ ఆఫ్ బోత్ ఎండ్స్ అని చెప్పొచ్చు. ఇవాళ ఆయన అసలు ఈ వైఎస్ఆర్సీపీ అనేది పొన్నవాళ్ళ గారికి ఆ కేసు ఇవ్వడం అనేది ఇట్ ఇస్ అనదర్ సర్ప్రైజింగ్ థింగ్. ఎందుకంటే ఇతన్ని పరంగా చూసుకుంటే అతను మొన్నటిదాకా చేసిన అన్ని వీడియోలు కూడా వైఎస్ఆర్సీపీని కూడా ఇలాగే డిజైన్ చేసుకుంటూ ఇమ్యూనిట్ చేస్తున్న వీడియోలు ఉన్నాయి. సో మీరు ఏ ప్రాస్పెక్ట్ లో తీసుకున్నా ఇతన్ని పార్టీల పరంగా ఓన్ చేసుకోవడానికి ఎవరైనా ఏ ప్రాతిపదిక మీద ఆలోచిస్తారో నాకు అర్థం కావట్లేదు. సే ఫర్ ఇన్స్టెంట్ అతని ఛానల్ ఒక ఎజెండా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని క్యాస్కేట్ చేయడానికో లేదా ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికో లేదంటే ఆయన మీద పొలిటికల్ ఎజెండాతో కూటమిలోంచి ఆయన బయటకు తీసుకోవడానికి ఇట్ మే బి ఏ టాస్క్. ఓకే.
ఇప్పుడు వెనకాల ప్రకాష్ రాజ్ ఉన్నాడండి. ఇప్పుడు మొన్నటి దాకా వాళ్ళకి బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రిలేషన్స్ మీకు ఆ రోజు అతను మాట్లాడుతున్న తీరు ఇవన్నీ చూసి అనిపించిందా మనోడుగా సర్ప్రైజింగ్ వాళ్ళిద్దరూ పడతాడు అని అనిపించిందా? ఎందుకు కాన్సిక్వెన్స్ ఉండకుండా ఎలా ఉంటాయి సార్? అంటే నా గ్రౌండ్ లో ఎంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారో నాకు కనబడుతున్నారు. నేను కింద 2 సార్లు దిగి చూసినప్పుడు ఏ పాట అప్పటి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అప్పుడు తెలియకుండా వాళ్ళు లేవు కదా. అప్పుడే అనుకున్నాను అవుతుంది. ఇప్పుడు డిస్ప్రపోర్షనేట్ గా ఎవరైనా మాట్లాడినప్పుడు కాన్సిక్వెన్స్ వాళ్ళిద్దరూ ఎదుర్కొంటారు. ఎఫ్ఐఆర్ జనసేన గారి మీద నమోదైంది, రావణ మీద కూడా ఎఫ్ఐఆర్ లు కేసులు జైలు దాకా వెళ్ళారు. మరి మిగిలిన వాళ్ళ మీద ఎందుకు వాడించే అవకాశం లేదు అక్కడ. అలా మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా సార్ ఒక మాట చెప్తాను సార్, వాళ్ళిద్దరు జూమ్ లో ఉన్నారు. మీరే ఎన్నోసార్లు మనం వాళ్ళు జూమ్ లో ఉన్నారు, ఏం చేయగలుగుతున్నాం? ఇప్పుడు మీ వాళ్ళు మ్యూట్ చేసి డెలిబరేషన్ ఎత్తించి వచ్చింది అనుకోండి, ఏం చేయగలుగుతుంది మీరు చెప్పండి? ప్రయత్నం అనేది ఉంటుంది, కానీ కాన్సిక్వెన్సెస్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సభా మర్యాదల ప్రకారం వాడు చేతి నుంచి మైక్ లాక్కోరు. అందులో మోర్ ఓవర్ ఇప్పుడు కింద నుంచి జనాలు కూడా నా ప్రసాద్ గారితో కూడా మాడించిన 4-5 అన్నారు అనుకుందాం. ఇప్పుడు ప్రసాద్ గారు మాడించి దగ్గర నాకు విజ్ఞత లేకుండా ఏం మాట నేను అలాంటి కాన్సిక్వెన్స్ ఎదుర్కొని ఉన్నాను. సంయమనాన్ని విచక్షణని కోల్పోతున్నప్పుడు సభల్లోనూ సభా మర్యాదల్ని పాటించినప్పుడు ఏమవుతుంది? వ్యక్తిత్వ ఎజెండాలు జస్టిఫై చేసుకోవడం కాదు కదా. ఒక దళిత క్రైస్తవ సమస్యల మీద ఎదుర్కోవడానికి జైభీం పార్టీ పరంగా వీళ్ళ యొక్క విధి విధానాలకి నేను ప్రభావితమే ఎన్నో మీ అందరం. అక్కడ పర్సనల్ ఎజెండాలు అంటే ఏం చేయగలుగుతున్నారని? ఓకే, ఒక వ్యక్తి యొక్క ఇండివిజువల్ ఎజెండాని ఎవరు ఎక్కడ ఏ ప్రాతిపదికన జస్టిఫై చేయలేరు. ఇండివిజువల్ ఎజెండాని తీసుకొచ్చి అక్కడ సభాముఖంగా జైభీం పార్టీకి సిద్ధాంతం ఇది, రావణ్ మాడింది నేను ఒకటే అని చెప్పి జలశ్రమం చెప్పాడు అనుకోండి, ఆయన అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ షుడ్ మెయింటైన్ సమ్ డెకరం. రైట్, ఓకే.